కావాలి బాస్, ప్లీజ్. సార్. కిషోరా సార్. అది మనల్ని వదిలిపెట్టదు. మరి ఎలా సార్? మనకి ఒకటే దారుంది. ఏంటిది? నేను 3 లెక్క పెడతాను, నువ్వు అటు నుంచి పారిపో. నేను ఇక్కడే ఉంటాను. చూసారా ఎంత పెద్దగుందో బాస్? నువ్వు పారిపోయిన వెంటనే నేను ఇటువైపు పరిగెడతాను. అది నా వెంట పడుతుంది. డిస్ట్రాక్షన్ స్ట్రాటజీ సూపర్. మరి మీరెలా బాస్? కిషోరా, నువ్వు ఇంకా చిన్నవాడివి, చాలా భవిష్యత్తు ఉంది. పైగా నీ తుపాకీ ఒక్కసారి కూడా కాల్చలేదు. నాకు అసలు తుపాకీ అవును సార్, నేను ఇంకా వాడలేదు. కానీ సార్, మీరు లేకుండా మీరు నా కోసం ఇంత త్యాగం. కిషోరా, ఇక్కడ భావోద్వేగాలకి సమయం లేదు. 1 2 3 4 5 6. ప్లీజ్ 1 మినిట్ సార్. 1 2 3. బాస్, డిస్ట్రాక్షన్ స్ట్రాటజీ. అటువే పరిగెత్తండి. ఓవర్. కిషోరా, ఇంకా అర్థం కాలేదా? Please, that's it. Please, that's it. Please leave me. Help, please. ఈ లోకంలో న్యాయమే లేదు. అయ్యో. సాటి మనిషి సేఫ్టీ కూడా పట్టించుకోకుండా, సాటి మనిషి ఏంటి 2 ఏళ్ళుగా ఆయన పిఏకమ్ ఎవ్రీథింగ్ గా పనిచేస్తున్న నన్ను కూడా రిస్క్ లో పెట్టి ఆఫ్టర్ ఆల్ ఒక పువ్వు కోసం ఇంత డ్రామా చేస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా? వాసనే ఆయన వృత్తి. హీజ్ ఎ పర్ఫ్యూమర్ బై ప్రొఫెషన్. ఇదే మా బాస్ ఇల్లు. ల్యాబ్ ఇంట్లోనే పెట్టుకున్నారు. అదే పర్ఫ్యూమ్ ల్యాబ్. మా బాస్ యూరోప్ లోనే ద మోస్ట్ ఫేమస్ పర్ఫ్యూమర్. మీరు వాడే బూచి గ్లూమ్, రోబో పొకానో, క్లేవిన్ కేన్ లాంటి ఎన్నో పర్ఫ్యూమ్స్ మా బాస్ తయారు చేసినవే. అరటిపండు కావాలి. సారీ బాస్, ఒకటే అరటిపండు ఉంటే నేను తినేసా. కిచెన్ లో ఉంది. ఛాన్సే లేదు. కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, ఇంకో అరటిపండు లేదు సార్. నా కర్మ కొద్దీ ఈయనకో స్పెషల్ టాలెంట్ ఉంది. ఏ స్మెల్ అయినా కరెక్ట్ గా కనిపెట్టిస్తారు. పవర్ఫుల్ నోసియా. ఆ కుప్ప తొట్టిలో ఉంది. ఇది కుళ్ళిపోయిన బనానా సార్. అయ్యో, ఏమైంది బాస్? మర్చిపోయాను. ఏంటి? మాస్క్ ఎవరు? 1 మినిట్. నాకు కూడా చెప్పొచ్చు కదా బాస్. మా బాస్ కున్న స్పెషల్ టాలెంట్ కొన్నిసార్లు స్పెషల్ ప్రాబ్లం గా మారిపోతుంది. ఫాంటాస్టికో! ఎక్కడి నుండో వచ్చే బ్యాట్ స్మెల్స్ కూడా కరెక్ట్ గా ఈయన్నే అటాక్ చేస్తారు. సార్ ఏమైంది సార్? అరే, ఎవరో ఎండు చేపలు ఉంటున్నారా సార్? చుట్టుపక్కల కనీసం కిలోమీటర్ వరకు ఇల్లు కూడా లేదు సార్. ఆ పక్క ప్రాంతంలో చూడు. తట్టుకోలేపారు. మీ ముక్కు మరీ ఇంత పవర్ఫుల్. ఓకే మాస్క్ తీసుకొస్తా. దీనికి కూడా మా బాస్ కి ఇంకొన్ని ఓసిడీలు కూడా ఉన్నాయి. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ గానీ ఏ వస్తువైనా సరే అటు ఇటు అస్సలు అంగుళం కూడా జరగకూడదు. ఉన్నది ఉన్నట్టే ఉండాలి. ఈయనకి క్లీన్లీనెస్ గురించి భయం కూడా ఎక్కువే. అందుకే కడిగే వాళ్ళు సరిగ్గా కడుగుతారో లేదో అని ఇంట్లోనైనా సరే బయటైనా సరే డిస్పోజబుల్ ప్లేట్స్ అండ్ కప్స్ మాత్రమే వాడతారు. మా బాస్ కి ఏదైనా యూజ్ అండ్ త్రోనే, నేను తప్ప. మనిషి విచిత్రంగా ఉన్నా ఆయన మనసు మంచిదే. కానీ ఆగండి, మీకు మా బాస్ స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళ తాతగారి గురించి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. 1928 లో కావెంట్రీ అనే ఒక ఊర్లో ఒక యూజ్లెస్ బ్రిడ్జ్ కట్టడానికి బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి లేబరర్స్ ని తీసుకువెళ్లారు. అదే షిప్ లో మా బాస్ వాళ్ళ తాతగారు కూడా వెళ్లాల్సి వచ్చింది. దారిలో షిప్ కెప్టెన్ జేమ్స్ కి కలరా వచ్చి చనిపోయారు. పోయాడు, ఆడికి రెస్పెక్ట్ ఎందుకు బొక్క. ఇదే అవకాశం అని మన తెలుగు వాళ్ళు మిగిలిన బ్రిటిష్ ఆఫీసర్స్ ని షిప్ లోంచి తోసేశారు. ఆ షిప్ ని హైజాక్ చేసి ఇంగ్లాండ్ వెళ్లకుండా చక్రం తిప్పి పక్కనే ఉన్న పోర్చుగల్ కి రీచ్ అయ్యారు. అక్కడున్న లోకల్ గవర్నమెంట్ కి ఆ షిప్ ని లంచంగా ఇచ్చేసి ఫ్రీడమ్ ని 20 years ముందే కొనేశారు.
రిటర్న్ గిఫ్ట్ గా ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన కసాండ్రా అనే ఒక పెద్ద ఏరియాలో సెటిల్ అయ్యారు. మన తెలుగు వాళ్ళ సంగతి మీకు తెలిసిందే కదా, మూన్ మీద వదిలేసిన మహారాజుల్లా బతికేస్తారు. స్మార్ట్ ఫోన్ లేని రోజులు కదా. క్లైమేట్ కోఆపరేట్ చేయడంతో మనిషికి ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ వల్ల మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. అక్కడితో ఆగకుండా వాళ్ళ అక్క చెల్లెలని అన్న తమ్ములని మన దేశం నుంచి పిలిపించుకుని 752 మంది కాస్త ఒక్క కసాండ్రాలోనే 36,000 మందిగా పెరిగిపోయారు. అందుకే ఈ ఏరియా పేరుకేమో కసాండ్రా కానీ మేమందరం కసాంధ్రానే అంటాం. వీళ్ళ తెలుగులాగే ఉండిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రేక్ఫాస్ట్ ని అల్పాహారం అని, గుడ్ ఆఫ్టర్నూన్ ని శుభ మధ్యాహ్నం అని, థ్యాంక్స్ ని ఇలాంటి న్యూస్ రీడర్ తెలుగు మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఇండియా నుంచి 2 ఏళ్ల క్రితం వచ్చిన నేను ఇప్పటికీ వీళ్ళ దూరదర్శన్ తెలుగుకి అడ్జస్ట్ కాలేకపోతున్నాను. దిస్ ఇస్ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ 1928 తెలుగు బ్యాచ్ ఆఫ్ కసాంధ్రా. ఆ రోజు మా బాస్ తాతగారు షిప్ చక్రం తిప్పకుండా ఉండుంటే ఈ రోజు మా బాస్ స్టోరీ ఇలా జరిగేది కాదేమో, కానీ ఇలానే జరిగింది.